నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం మ్యారేజ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, ఆ సిరీస్లో భాగంగా 9 తారీఖున మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళకి వచ్చే భర్త కానివ్వండి భార్య కానివ్వండి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు అయిపోయిన వాళ్ళని అయితే మనం ఏం చేయలేము, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? 9 వాళ్ళలో కొంతమందికి మాత్రమే బాగుంటుంది. అది ఎవరు ఒకసారి చూద్దాం. చాలామందికి బాగుంటుంది, కొంతమందికి బాగాలేదు అంటే రీమ్యారేజ్ చేసుకోవడం మంచిది. క్లియర్గా చెప్తాను. ఇక్కడ 9 కానీ 18 కానీ 27 కానీ ఈ 9కి సంబంధించిన డేట్స్ ఉంటాయి, రైట్? ఇక్కడ ఇది ఆపేసి మనకు అసలు ఎందుకు ఈ మ్యారేజ్ డేట్ని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టినప్పటి నుంచి 100% పనిచేస్తుంది. ఇది రైట్ కదా? అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా లోతుగా వెళ్తే తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ కూడా ఒక 10 to 15% ఉంటుంది. ఇక్కడ 85 to 90% మన డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది. అది మీరు రాజా డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే, ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఆ విధంగా మీకు పనిచేస్తుంది. మీ పేరు కూడా అది లింక్ అయి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ పేరు ఏ పేరు ఉంటే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ సిరీస్ చేస్తున్నాం. ఒకసారి కన్సల్టేషన్ చేసుకుంటే క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఇది చిన్నపిల్లలైనా సరే, ఎవరికైనా చిన్నపిల్లలు, మీ చిన్నపిల్లలు కూడా ఎలా ఉంది, వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలా ఉంది అని చెప్తే న్యూమరాలజీ పరంగా నేను క్లియర్గా చెప్తాను. ఇది విషయం. అయితే మ్యారేజ్ డేట్లోకి వెళ్తే, మ్యారేజ్ డేట్ ఏదైనా సరే మీరు ఎలాంటి మ్యారేజ్ డేట్ చేసుకున్నా మన పెళ్ళైన తర్వాత నుంచి ఇది మన లైఫ్లోకి 75% రూలింగ్ చేస్తుంది. ఇది 9 కావచ్చు, 18 కావచ్చు, 27 కావచ్చు. చెప్తాను. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. 9 ఒకలా ఉంటుంది, 18 ఒకలా ఉంటుంది, 10 to 7 ఒకలా ఉంటుంది. 9లో ఓన్లీ 9/1 బాగుంటుంది అంతే. 9/1 అంటే ఎలాగంటే 9/1/2025 అనుకోండి. ఓకే. 9/1/2025 లేదా 9/10/2025 ఈ మ్యారేజ్ డేట్ బాగుంటుంది. అంటే ఇది 9/1 కోడ్ వస్తుంది. ఓకే, ఇది బాగుంటుంది. తర్వాత ఇంకా 9/2 వస్తుంది, 9/3 వస్తుంది, 9/4 వస్తుంది, 5 ఏది వచ్చినా కూడా అంత బాగుండదు. ఇది 9 ముఖ్యంగా ఆస్తుల్ని సంపాదిస్తుంది. మ్యారేజ్ డెస్టినీ నంబర్ 9/1 వస్తేనే బాగుంటుంది. మిగతా 9/2, 9/3, 9/9 వరకు ఉంటుంది. ఇది ఆస్తుల నంబర్ అంటాం 9ని. ఈ ఆస్తుల నంబరు 1తో కలిపితే 2 కూడా రాజు ప్లస్ ఒకసారి డెస్టినీ నంబర్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇదేమ్మా చెప్పాను కదా. 9/1/2025 ఇలా ఉంటే, 9/10/2025 ఇలా ఉంటే మనకి ఈ డెస్టినీ ఇలా వస్తుంది. 9/1 కోడ్ అని వస్తుంది. ఓకే. ఇంకా వేరే కూడా ఉంటాయి, ఇట్లా చేసుకోవచ్చు. 2003 లాగా అట్లా ఉంటాయి. దానికి ఈ 9 వస్తుంది, ఏదో వచ్చినా సరే అది పనిచేస్తుంది. అయితే ఇలాగా 9/1 కోడ్ మీకు తెలిస్తే చేసుకోండి, లేకపోతే నన్ను అడిగినా నేను చెప్తాను. ఇక్కడ ఈ కోడ్స్ సరిపోవు. 18 కొద్దాం. 18/1 ఇచ్చినా కూడా బాగుండదు. ఓకే. ఎందుకు సార్ 9/1 బాగుందిగా, 18 ఎందుకు బాగుండదు, 27 ఎందుకు బాగుండదు? ఏం సార్ అంత రాంగ్ చెప్తున్నారు, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారా మమ్మల్ని? అంటే ఆ డేట్లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళ జీవితం కొంతమంది బాగుంటుంది. 9 వేరు, 18 వేరు, 27 వేరు. ఇక్కడ అవును నంబర్స్ 9, 18, 1 + 8 అయింది, 2 + 7 అయింది. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఏంటి అసలు ఇది అనుకోవచ్చు. కాదు, కన్ఫ్యూజ్ ఏం చేయట్లే, ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ 1, 8 అనేది 1 అంటే సూర్యుడు, 8 అంటే శని నంబర్. ఈ 2 కలిపితే 9 వస్తుంది. ఈ 2 కలిపిన తర్వాత వచ్చేది ఇప్పుడేం కలవలే కదా ఇంకా, అంటే 18 లాగానే ఉంది. మనం కలుపుతున్నాం కాబట్టి 9 వస్తుంది. మన మొబైల్ నంబర్ కూడా టోటల్ చేస్తాం, ఏదైనా కూడా టోటల్ చేస్తూ ఉంటాం, డెస్టినీ టోటల్ చేస్తాం. ఇది సెకండరీ. టోటల్ చేయడము కలపడం అనేది సెకండరీ. ఇక్కడ 18 ఉంది. ఈ 1 పవర్ 8 పవర్ 2 పవర్స్ పనిచేస్తాయి. 1 పవర్ అంటే దూసుకెళ్ళేలా చేస్తుంది, 8 పవర్ అంటే స్లో చేస్తుంది.
ఓకే. రైట్. ఇది ఇక్కడ ఆపుదాం, మళ్ళీ చెప్తారు. ఇక్కడ 2 ఉంది, 7 ఉంది. 2 ఏంటంటే చంద్రుడి పవర్, డబ్బులు ఇప్పిస్తుంది అందరినీ. అయ్యో పాపం, ఎవరొచ్చి ఏ సమస్య చెప్పినా అయ్యో. ఇక్కడికి వస్తే 7 హెల్త్ ఇష్యూస్, మళ్ళీ మనీ ప్రాబ్లమ్స్, ఇంకా యాక్సిడెంట్స్ కానీ ఏదైనా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఈ 9 ఉంటుంది కాబట్టి టోటల్ చేస్తే ఒక 50% ప్రాబ్లమ్స్ ఇక్కడ మొదలవుతాయి. చాలామందికి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలు కూడా తక్కువ మంది, ఒకళ్ళు మ్యాక్సిమం కొంతమందికి, చాలామందికి చూశాను నేను, ఇలా జరుగుతుంది. ఓకే. 9 అంత పవర్ఫుల్గా 18, 27 ఉండవు. ఓకే. మీరు రీమ్యారేజ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇక్కడ 18/1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఏది బాగుండదు. ఏది బాగుండదు? ఏది బాగుండదు. ఆస్తులు సంపాదించుకుంటారు, పర్వాలేదు, డబ్బు వస్తుంది, ఆస్తులు వస్తాయని చెప్పు, కానీ జీవితం ఒక్క హైప్ లెవెల్లోకి తీసుకెళ్ళదు. ఉంటారు ఏదో మధ్యస్థంగా. ఇప్పుడు 100% అంటే ఒకలా ఉంటుంది. ఒక మ్యాక్సిమం నాకు తెలిసి వీళ్ళ లైఫ్ 20% మాత్రమే బాగుంటుంది. 20% మాత్రమే ఈ మ్యారేజ్ రేటు బాగుంటుంది. ఇది రోగాల బాధలు, ఇవి అప్పుల బాధలు. ఓకే. ఇద్దరికీ ఉంటాయి. రీమ్యారేజ్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఈ 9/1 ఉంటే వదిలేయండి, కానీ మిగతా ఏ కోడ్ ఉన్నా కూడా మ్యారేజ్ చేసుకోండి. రేపు ఏప్రిల్ 19న ఈ ఏప్రిల్ నెలలో 19/4/2026 రోజున రీమ్యారేజ్ జరుగుతుంది మన ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో. తర్వాత ఒకవేళ ఈ వీడియో చూడడం మీరు లేట్ అయితే కనుక 19th ఆగస్ట్ రోజున చేసుకోగలరు. తప్పకుండా సార్. 9వ తారీఖున మ్యారేజ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్ ద్వారా రీమ్యారేజ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.